హాయ్, ఈరోజు వీడియో ఏంటంటే మేము పెళ్ళికి వెళ్తున్నాం. పాపం మా తమ్ముడు విండో సీట్ దొరికిందని తెగ ఆనందపడిపోతున్నాడు. మీరు కూడా చూడండి మేము ఎంత బాగా ఎంజాయ్ చేసాము. ఏంటి అవేవో పిచ్చి మొక్కల్లా ఉన్నాయి అని అనుకుంటున్నారా? గోదావరి రివర్ పక్కనే ఉన్న చెట్లు. గోదావరిని చూసారా ఎంత అందంగా ఉందో. గోదావరిలో నీళ్ళు ఎక్కువగానే ఉన్నాయి చలికాలం అయినా సరే. అక్కడే శివలింగాన్ని చూడండి. ఇది మొత్తం వీడియో తీస్తే పిచ్చి ఎక్కింది అనుకుంటారని అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వీడియో తీశాను. చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారో. ఇప్పుడు మీకు సాయంత్రం హెల్దీ ఫంక్షన్లా కనిపిస్తుంది, కానీ ఈ హెల్దీ ఫంక్షన్ మాత్రం రాత్రి జరిగింది. ఫొటోస్ తీసుకోవడం కోసం పోజెస్ చెప్తుంటే వాళ్ళందరూ కలిపి ఎలా తీసుకెళ్లారో చూడండి. అన్నిట్లో కల్లా ఈ పోజ్ చూస్తే ఎంత బాగా నవ్వొచ్చిద్దో. ఎందుకంటే ఇటు కొంతమంది అటు కొంతమంది లాగుతున్నట్టు పోజ్ ఇచ్చారు. పోజ్ అయిపోయింది, ఇంకా హెల్దీ స్టార్ట్ చేసేద్దామా అంటే కాదు మేమంతా ఫోటోలు దిగాలి అంటూ ఒక్కొక్కరు తర్వాత ఒక్కొక్కరు వచ్చి ఫొటోస్ దిగారు. ఫొటోస్ అన్నీ పెట్టలేను, కానీ అక్కడ జరిగిన డిస్కషన్ మాత్రం పెడతాను. ఐఏఎస్కి ప్రిపేర్ అయినంతలా ప్రిపేర్ అవుతున్నారు, ఎక్కడ నలుగు రాయాలా అని. నలుగు రాసేసాం, ఇంక ఇప్పుడైనా వాటర్ పోయొచ్చా అంటే లేదు, మేమంతా రాయాలి అని ఒక్కొక్కరు తర్వాత ఒక్కొక్కరు వచ్చి రాసి అక్షింతలు వేసి వెళ్ళారు. అవునండోయ్, మీరు ఈ డిసెంబర్లో ఏ పెళ్ళిళ్ళకైనా వెళ్ళారా? వెళ్తే కామెంట్ చేయండి మీరు ఎంత బాగా ఎంజాయ్ చేశారు. అవును, December 21st ఇంపార్టెన్స్ ఏంటో తెలుసా మీకు? ఏంటంటే మార్నింగ్ 8 hours, నైట్ 16 hours ఉంటుంది. కావాలంటే అబ్జర్వ్ చేయండి. ఇది ఇంకొక ఫోజ్ తీయడానికి ఒక 10 నిమిషాల పాటు చేశారు. ఎలాగొక్కలా చేతులు ఒకరిది పెద్దదైనా చిన్నదైనా ఫోజ్ తీసేశారు. ఫొటోస్ అన్నీ దిగడం అయిపోయాయి, ఇంక వాటర్ పోసేయడమే. పాపం పెళ్లి కొడుకు వణికిపోతున్నాడు, ఎందుకంటే ఒక్కొక్కరు వచ్చి నీళ్ళు అలా పోస్తానే ఉండేవారు. చూశారు కదా, పాపం పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ వెనక నుంచి చూస్తూ ఉన్నారు, ఎప్పుడు వీళ్ళు ఫోటోలు దిగడం అవుతుందా, ఎప్పుడు మేము ఎంజాయ్ చేయాలా అని. ఇంకా ఫొటోస్ దిగుతానే ఉన్నారు. ఇదొక పోజ్. ఆఫ్టర్ సో మెనీ డిస్కషన్స్ ఈ పోజ్ చూడండి. ఈ పోజ్ తీసేసుకొని అక్క చెల్లెలు వచ్చారు. చెల్లెళ్ళు వచ్చి ఎత్తుకోమంటే కింద పడిసేసేటట్టు పెట్టుకున్నారు. దానికి ఫోటోలో ఎత్తుకున్నట్టు కనపడాలని చెప్పి ఎత్తుకున్నారు. ఎత్తుకునేసిన తర్వాత చాలా బరువు ఉన్నారు రోయ్ అని డైలాగులు. పెళ్ళి కొడుకు బయటికి నవ్వుతున్నాడు, కానీ లోపల ఎంత టెన్షన్ ఉందో ఎక్కడ పడేస్తాడని. ఎత్తుకుంటేనే ఇలా ఉన్నారు, మరి ఉయ్యాలలా ఊపమంటే ఇంకెంత కష్టపడేవారో ఏంటో. ఇంకా ఆడవాళ్ళ సెక్షన్ అంతా అయిపోయింది. వీళ్ళు ఫోటో కూడా తీసేసుకున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఏం చేశారో చూడండి. వీళ్ళు బాగానే ఎత్తుకున్నారని మీరు అనుకుంటున్నారేమో, ఫోటోకి బాగానే ఎత్తుకున్నారు, కానీ దించేటప్పుడు కింద పడిసేశారు. ఏంటి బీర్ బాటిల్స్ తెచ్చారని అనుకుంటున్నారా? అది బీర్ కాదండి, దాంట్లో కుంకుమ పసుపు కలిపారు. వాటర్ని బీర్ అని చెప్పి ఎంత ఫోర్స్ కొట్టారో. అందరం అయితే అది నిజంగానే బీరేమో అని అనుకున్నాం, కానీ లాస్ట్లో తెలిసింది అది కుంకుమ పసుపు కలిపిన వాటర్ అని చెప్పి. ఏంటి వీళ్ళు చిన్న చిన్న పనులు చేశారనుకుంటున్నారా? చాలా పనులే చేశారండి. పాపం వీళ్ళు వచ్చి తడిపిన తడుపుడికి నెక్స్ట్ రోజుకి రొంప కూడా చేసేసింది. ఇంకా ఒక్కొక్కరు బీర్ బాటిల్ పట్టుకొని పోసేశారు వాటర్ని. మరి అక్కా చెల్లెళ్ళైనా ఏంటి, మేము కూడా ఎత్తుకోవాలి, మాకు ఫోటో తీయండి అని ఎత్తుకున్నారు. ఇంకా వీళ్ళు ఫొటోస్ తీసేసుకొని ఇంకా ఫోటో సెక్షన్ మాత్రం ముగించేశారు. మరి హెల్దీ అంటే డ్యాన్స్ ఉండాలి కదా, మరి డ్యాన్స్ వేయాలిగా. అందుకే మా చెల్లి వచ్చి ఎంత బాగా డ్యాన్స్ చేసిందో మీరే చూడండి. మీరు కూడా ఇలాగే ఎంజాయ్ చేశారా? అలా డ్యాన్స్ వేస్తూ ఉంటే చూడండి అందరూ అరుపులు కేకలు. మీరు కూడా వినండి ఆ కేకలేంటో. మేమైతే చాలా మంచిగా ఎంజాయ్ చేసాం. ఏంటి మీరేనా మాకు ఛాన్స్ లేదా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చి ఎలా డ్యాన్స్ చేస్తారో చూడండి. ఇలాగే మ్యారేజ్ వీడియో కూడా వస్తుంది, దానికోసం వెయిట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టి సైనింగ్ ఆఫ్.